బెల్లంకొండలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. హలో గాయ్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కావ్య. సో బిగ్ బాస్ భోలే అనగానే మనకి పాటలు గుర్తొస్తాయి. ఈ మధ్య నామినేషన్స్లో వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సో ఎక్కడికి వచ్చామో మీకు అర్థమైపోయింది కదా. బోలే గారి ఇంటికి అంతా ప్రిపేర్డ్ అనమాట. మనం చెప్పులు ఇప్పేసి లోపలికి వెళ్ళిపోదాం. బోలే గారి వైఫ్తో ఆల్రెడీ మనం మాట్లాడేసాం, మైక్ కూడా ఫిట్ చేసేసాము. హోమ్ టూర్తో పాటు చాలా విషయాలు మాట్లాడేసుకుందాం. నమస్తే. నమస్తే అండి. బమ్ బమ్ బోలే అనాలా, ఏమనాలి? బిగ్ బాస్ బోలే అనాలా? బిగ్ బాస్ బోలే అనండి, బాగుంటుంది. ఓకే, మిస్ అవుతున్నారా? ఎలా ఉంది? హ్యాపీగా లైవ్ అయితే చూస్తూ ఉన్నారు? అవునండి, చాలా మిస్ అవుతున్నాము, చాలా మిస్ అవుతున్నాము. ఓకే, ఇంకా తప్పదు కాబట్టి ఇంకా టీవీలో చూసుకొని లైవ్ పెట్టుకొని చూస్తూ ఉంటాం. ఇంకా అట్లా హ్యాపీగా ఉంటాం. ఓకే, ఇప్పుడే నేను పాట వింటూ వస్తున్నాను. ఆ పాట ఫుల్ ట్రెండ్ అవుతుంది. అమ్మ నాయన విలువ తెలుసుకోవారి. చాలా కష్టపడి పాట నేర్చుకున్నాను నేను ఇలా. అవునవును, అంటే ఆయనకు పేరెంట్స్ అంటే అమ్మ నాన్న అంటే చాలా ఇష్టం. అట్లా అంటే ఏ సాంగ్ అయినా కానీ అప్పటికప్పుడు అల్లేస్తారు ఆయన. అట్లా పాడుతున్నారు అన్నట్టు. ఓకే, విన్నారా అమ్మ నాన్న పాట? ఎన్నిసార్లు విన్నారని అడగాలి. నాగార్జున గారు కూడా చాలా నచ్చింది అనుకుంటా. అక్కడ అశ్విని ఏడ్చింది, రతిక ఉంది, శివాజీ గారు, నాగార్జున సార్ కూడా చాలా మెచ్చుకున్నారు. అవును ఆ సాంగ్కి. ఓకే, మీ బావనా మామనా? బావండి. బావ. అవును, మా మేనత్త కొడుకు, సొంత మేనత్త కొడుకు. పెళ్ళికి ముందే మీ కాలేజ్కి వచ్చే వాళ్ళని తెలిసింది. నిజమేనా కాదా? అయ్యో లేదండి, స్కూల్కి వచ్చేవారు. అంటే కాలేజ్ స్టోరీ అనుకున్నా, స్కూలేనా? అవునండి, లేదు కాలేజీ కాదు, స్కూల్కి వచ్చేవారు. అప్పుడు అంటే చిన్నప్పటి నుంచి తెలుసు, చిన్నప్పటి నుంచి ఇంకా మేము కలిసే ఉండేటోళ్ళం కదా. మా మేనత్త కొడుకు, సొంత మేనత్త కొడుకు. అప్పుడు ఎలా ఉండే టీనేజ్ లో? ఫుల్ ఇట్లా. ఇప్పుడే కలర్ డ్రెస్సులు అసలుకి, అంటే అమ్మాయిలని మంచి ట్రీట్ చేసే విధానం అన్ని కూడా బాగుంది. అవునండి, అవునండి. ఏమైనా కాంప్లిమెంట్ ఇస్తుండే మీకు? ఏం లేదు, మంచిగా చదువుకో అని చెప్పేవారు స్కూల్కి వచ్చి. అంటే హాలిడేస్లో వచ్చేవారు. అప్పుడు వచ్చినప్పుడల్లా ఇంకా బాగా చదువుకో అని చెప్పి వచ్చేవారు. బాగా చదువుకో, నేనే పెళ్లి చేసుకునేది అనా? అవును అవునవును, సాంగ్స్ బాగా పాడేటోళ్ళు వచ్చి ఇంటికి వచ్చి. ఇంకా ఆయన పాడుతుంటే మా ఇంటి పక్కల వాళ్ళు అందరు చుట్టూ ముట్టేటోళ్ళు అంతా వచ్చి, అలా వాళ్ళ బాగా వచ్చాడంటే అంటే మా క్లాస్మేట్ వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఇంకా చాలా ఎంజాయ్ చేసేటోళ్ళు. ఇంకా పాడుతుంటే చాలా బాగా ఫుల్ ఎంటర్టైన్మెంట్. అవును అవును అవునండి. మాకైతే ఫుల్ నాన్ స్టాప్. అసలు బోలే మీద ఫ్రేమ్ ఉందంటే నామినేషన్స్ లో కూడా మంచి పంచులు వేయడం కానీ అన్ని ఎంటర్టైనింగ్ గా ఉంది. వాళ్ళకేమో కొంచెం వెటకారం అనిపిస్తుంది. అవునండి, ఇంకా అంటే ఆయన ఉండటమే జాలీగా అట్లా ఫ్రీగా ఉంటారు. అంటే నామినేషన్ లో అవును శోభా శెట్టి, ప్రియాంక వీళ్ళు మాత్రం బాగా ఇది చేశారు ఆయనని, కొంచెం హట్ చేశారు వాళ్ళ మాటలతోని. ఆయన ఏం అనకున్నా కానీ కొంచెం ఏదో ఊత పదం లాగా ఏదో మాట అంటే మాట జారిండు, దానికి చాలా రచ్చ చేశారు వాళ్ళిద్దరు మాత్రం. అప్పుడు కోపంలో ఇంట్లో అప్పుడు మాత్రం లేదు కానీ అప్పుడు మాత్రం మేము చాలా బాధపడ్డాం, మా పిల్లలు నేను మాత్రం చాలా బాధపడ్డాం ఆ రోజు మాత్రం. ఇంకా అసలు బిగ్ బాస్కి అసలు ఎందుకు వెళ్ళాడు, వాళ్ళతో మాటలు పడతాండేది అనుకున్నాం మేమైతే. అంత హట్ అయిపోయాం మా ఇంట్లో. తర్వాత వాళ్ళు కలిసిపోయారులేండి, ఇప్పుడు మాత్రం బాగానే ఉంటారు. తర్వాత ఈయన ఆ చిన్న మాటకి వాళ్ళు చాలా 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 మాటలు అన్నారు. ఏదో నీ బట్టలు చూసుకో అన్నారు, తూ అన్నది ఆ ప్రియాంక మాత్రం. తర్వాత చాలా మాటలు అన్నారు. అయితే ఈయన ఒక మాట అన్నదానికి ఆయన స్టేజ్ మీద నాగార్జున సార్ ముందు కూడా క్షమాపణ చెప్పారు. సారీ అమ్మా, నేను పెద్దవాడిని వయసులో కూడా, సారీ అని అన్నా కానీ ఆ శోభా శెట్టి మాత్రం అస్సలు వినలేదు. 2-3 రోజులు అసలు అట్టే కంటిన్యూ చేసింది మొత్తం. మీ సారీ ఎవరికి కావాలి, అది కావాలి, ఇది కావాలని బాగా ఇది చేసింది. అయినా కానీ ఈయనకు క్షమించే గుణం అండి ఈయనది. చాలా మంచి మనసు. ఎవరినైనా కానీ, ఎంత శత్రువు అయినా ఎవరినైనా కానీ బిగ్ బాస్ హౌస్ లో పనికొస్తుంది అంటారా? పనికొస్తుంది అంటే అది పనికొస్తుంది అండి. ఎందుకంటే వాళ్ళకి పనికి రాకపోయినా ఇప్పుడు చూసే జనాలకైనా పనికొస్తుంది. ఎందుకంటే ఆయన మంచితనం ఏంటిదో ప్రజలకు తెలుసు, జనాలకు తెలుసు కాబట్టి వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఆ మంచితనం అనేది ఎక్కడైనా పనికొస్తుంది ఆయనకు.
అట్లా. రైట్, మస్తు విషయాలు ఇంకా మాట్లాడుకుందాం. బోలే గారి గురించి చెప్పాలంటే నాకు 5 years బ్యాక్ తెలుసు. ఓకే. మేము బతుకమ్మ ఆడినాం. ఆహా, బతుకమ్మ సాంగ్ అప్పుడు తెలిసి ఎవరిని ఇంత ఎనర్జెటిక్ ఉన్నారు అసలు. మాకు షూట్ అయిపోయేసరికి 6-7 అయిపోయింది. ఓకే. మేము కొంచెం ఏదో స్నాక్స్ తిన్నాం యాంకర్స్ కాబట్టి, ఆయన మాత్రం అయిపోయినాకనే తిందాం అని చెప్పేసి ఎప్పుడో చీకటి అయిపోయింది. మరి ఒక్కసారి ఇల్లు చూద్దాం. తప్పకుండా. బోలే గారు ఉండే ఇల్లు అన్నమాట. ఇక్కడ నుంచి ఆయన మస్తు పాటలు రాయడం జరిగింది. ఆయన రూమ్ అండి ఇది. ఇదా? ఓకే. రండి. ఆయన ఇక్కడ కూర్చొని కంపోజ్ చేసుకుంటాడు సాంగ్స్. ఇక్కడ ఒక్కసారి చూద్దాము. ఏంటి దుర్గామాత ఫోటో? ఆయన గిఫ్ట్ అండి అది. గిఫ్ట్ వచ్చిందా? ఎవరిచ్చారేంటి? అది ఒక ప్రోగ్రామ్ లో ఇచ్చారు. వివేకానంద జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ చేవెళ్ళలో వచ్చిన గిఫ్ట్ అన్నమాట. గిఫ్ట్ వచ్చింది అది. ఇది ఆయనదే కచీఫ్ మొత్తం. అవునండి. బుక్స్ ఉన్నాయి. ఇంకా ఈ రూము ఆయనకు స్పెషల్ గా కూర్చుంటారు. ఇంక ఇందులో కూర్చొని ఇంకా సాంగ్స్ మొత్తం ఇందులోనే. ఇంకా మీకు బయటికి వినిపిస్తుంటాయి ఆ పాటలని? అవును, వినపడతాయి కానీ అంటే డోర్ వేసుకుంటారు. డోర్ వేసుకుంటే అంత వినపడవు. స్టూడియో ఉంది మాది, సొంత స్టూడియో ఉంది. అక్కడ రికార్డింగ్స్ మొత్తం అక్కడ జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం సాంగ్స్ రాసుకోవటం ఇక్కడే మొత్తం ఇంట్లో. ఈ రూమ్ లో జరుగుతూ ఉంటాయి మొత్తం. ఇక్కడ చాలా బుక్కులు కూడా ఉన్నాయి. అవునవునండి. ఆయన బాగా తెలుగు మీద చాలా పట్టు ఉంటది. అవును. హౌస్ లో కూడా ఆయన మాట్లాడే విధానం దానికి ఫ్యాన్ అయిపోయినా నేను. కొత్త పదాలు నేర్చుకోవడానికి చాలా యూజ్ అవుతుంది ఆయన మాటలు. అదే. అవునండి. ఓకే, సో ఇది బోలే గారి పర్సనల్ రూమ్ అన్నమాట. అవును. ఇదేంటి హ్యాండ్ మేడా? ఏదండి? కాదండి. కాదు. ఓకే. ఇది ఒక బెడ్రూమ్ అండి. ఇది ఎవరి బెడ్రూమ్? ఇది మాది. మీ బెడ్రూమ్? మాది. ఎందుకు రెండు సెపరేట్? రెండు సెపరేట్ అంటే పిల్లలు కూడా పడుకుంటారు ఇందులో. ఓకే. అది వేరే బెడ్రూమ్. ఫస్ట్ ఇది చూడండి. ఓకే. వాష్రూమ్ కూడా ఉంది. ఓకే. సో సీమ గారు చెప్పండి, బోలే గారు పెళ్ళైన తర్వాత మీకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? ఇల్లు అండి. సొంత ఇల్లు నాకు ఇచ్చారు, గిఫ్ట్ గా ఇచ్చారు. అడిగారా లేకపోతే ఆయన ఇచ్చారు? ఇక నాకు మొత్తం నేను అడగలేదు. చాబీ లేలో ఘర్ తుమారా హై అంటే నేను అడగలేదు, ఆయనే ఇచ్చారు నాకు. మరి ఇల్లు కట్టుకున్నాక, ఇల్లు తీసుకున్నాక మరి అన్ని సామాన్లు కావాలి కదా? అవునండి. ఇద్దరు కలిసి వెళ్ళి తీసుకున్నారా? ఏదైనా తెచ్చింది ఏమైనా ఉందా? కలిసి వెళ్ళే తీసుకున్నాం ఇంట్లో, మొత్తం కలిసి వెళ్ళే తీసుకున్నాం. ఏ షాపింగ్ అయినా కానీ కలిసే చేస్తాం మేము. ఓకే. ఇందులో సామానం అంతా కలిసే వెళ్ళి. అవునండి. ఓ సూపర్. అది ఇంకో రూమ్ రండి. ఓకే. ఇక్కడ ఇది ఏంటండి? ఇది మాది దేవుడిదండి. ఇది అంటే దాని అర్థం ఏంటి తెలుసుకోవచ్చా? అది అంటే మీరు ఏమంటారు హిందీ, మీరు భగవద్గీతకి భగవద్గీత ఎట్లానో అట్లా ఖురాన్ది ఒక బిట్ అన్నట్టు అది. ఓకే. సూపర్. మీకు బోలే గారి అబ్బాయిని చూపిస్తాను. హాయ్ బోల్. హలో, హాయ్. యువర్ నేమ్? పేరేంటి? आपका नाम? బోల్ యాకూబ్ అలీ. బోలే గారి పిల్లల రూమ్ అన్నమాట. ఇక్కడ చిన్నప్పుడుది అనుకుంటా ఇది టేబుల్. సో మరి ఇంకో బెడ్రూమ్ కూడా చూసేసాము. అవునండి. సీమ గారు ఇంకేం చూపిస్తారు? కిచెన్ ఒకటి ఉంది. సీమ గారి అడ్డా. రండి. మీరు నిజంగా బాగా వండుతారని చెప్పారు బోలే గారు. అవునండి. ఫెయిల్ అయిన వంటకాలు ఏమైనా రుచి చూపించారు ఎప్పుడైనా? ఏంటండి ఫెయిల్ అయిన వంటకాలు? ఫెయిల్ అయిన వంటకాలు ఏం లేవండి, అన్ని బాగానే వండుతాను. చికెన్ బిర్యానీ బాగా చేస్తా. నాకు చాలా ఇష్టం చికెన్ బిర్యానీ అంటే. ఓకే. మరి ఇప్పుడు హౌస్ లో ఉన్నప్పుడు ఆడ ఫుడ్ సరిగా ఉండదు. కొంచెం గొడవబడి గిచ్చుకొని తినాల్సి వస్తుంది. ఇంకా తప్పదు. మంచిగా తినే వ్యక్తియా? ఫుల్ మంచిగా పెడతాడు, మంచిగా వండుతాడు, ఫుల్ తింటాడు. మరి ఇప్పుడు హౌస్ లో అంత మందికి వండి పెడుతున్నాడు కదా? అవునండి. ఒక్కసారి నా కోసం వండా? ఇంట్లో కూడా వండుతారండి, హౌస్ లో కాదు. ఇంట్లో వండి ఎప్పుడైనా నాకు ఆరోగ్యం బాగాలేకపోయినా కానీ ఏమైనా కానీ కొంచెం నేను వండలేకపోయినా కానీ ఇంట్లో వండుతారు, అందరికి పెడతారు. మా స్టూడియో కూడా పంపిస్తారు. రోజుకి ఒక 10 మంది అయినా పెడతారు ఈయన బయట వాళ్ళకు. ఓకే, గ్రేట్. అంటే స్టాఫ్ కైనా పెడతారు, ఎవరికైనా. అంటే అనాథ పిల్లలు ఉంటారు కదా, అటువంటి వాళ్ళకి రోజు మీరే వండుతారా?
ఆయన వండుతాడు, నేను వండుతా. ఓకే, ఇంటి నుంచి మాత్రం ఖచ్చితంగా 10 మందికి ఖచ్చితంగా వెళ్తుంది. ఒక 10 మందికైనా పెడతాడు రోజు. ఆహా. ఇంకా బోలేసార్ అంటే ఇంకా ఈయన భోజనం గురించి చూసేవాళ్ళు ఎంతో మంది అంటే స్టూడియోలో. మ్మ్. అంత మంచి పేరు ఉంది ఈయనకు. బోలే అంటే బిగ్ బాస్ మాత్రమే కాదు, కాదు. భోజనం కూడా. భోజనం కూడా కరెక్ట్.